హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మేము పండక్కి వెళ్ళిపోయాము. మా అన్న వాళ్ళ నెక్స్ట్ డే వస్తారు అని చెప్పాను కదా. వాళ్ళకన్నా 24 hours ముందు వచ్చామన్నమాట. మేము ఫ్రైడే ఈవినింగ్ 6:30కి వచ్చాము. వాళ్ళు సాటర్డే ఈవినింగ్ 6:30కి వచ్చారు. వాళ్ళు 24 గంటలు మాకన్నా లేట్గా వచ్చారు. వాళ్ళు లేట్గా రావడం ఏమో కానీ పనిష్మెంట్ మాకే అన్నట్టుంది. నా ఇద్దరు పిల్లలు మా అమ్మ బయలుదేరాడా లేదా, బయలుదేరాడు అని తెలిసాక ఎంతసేపట్లో వస్తాడు, ఇంకెంతసేపు, ఎక్కడ వరకు వచ్చాడని ఫోన్ల మీద ఫోన్లు 10 minutesకి ఒకసారి ఫోన్లు వేసి వెయిటింగ్ ఆ డే అంతా మమ్మల్ని చంపేశారు. వీళ్ళు వెయిట్ చేయడంతో పాటు మమ్మల్ని చంపేశారు. యాజ్ యూజువల్ మా డాడీ మేము వచ్చినప్పుడు అలా కింద కంగారుగా వచ్చేసి మనల్ని పట్టేసుకుంటారు. అలానే అన్న పిల్లల దగ్గరికి కూడా వెళ్ళారు. తర్వాత ఇంకా పిల్లలందరూ కలిపి పైకి వస్తున్నారు. వీళ్ళు వాళ్ళ కోసం ఎదురు చూశారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. డాడీ, అన్న, వదిన ముగ్గురు కలిపి ఇంకా లగేజ్ అంతా పైకి తెచ్చుకుంటున్నారు అన్నమాట. లగేజ్ ఇంకా కామన్ కదా, ఉంటుంది కదా. ఇది ఈరోజు వీడియో వచ్చి సాటర్డే వీడియో అన్నమాట. ఇంక ఇదిగోండి పిల్లలు అయితే పైకి వచ్చేస్తున్నారు. మా ఉత్సాహంగా ఉన్నారు. ఇక నుంచి వీళ్ళు వేషాలన్నీ చూపిస్తారు మనకి, మామూలుగా ఉండదు. అప్పుడే ఆడేసుకుంటారు, అప్పుడే కొట్టేసుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. పిల్లలు అన్నాక అంతే కదా, ఒకళ్ళు ఉంటేనే సరదా. అలా కొట్టుకుంటారు, గిల్లికజ్జాలని చిన్న వయసులో మామూలే కదా. మేనల్లుడు అయితే వచ్చేస్తున్నాడు హడావిడిగా. తర్వాత మేనగోళ్ళు. నా మేనల్లుడు పేరు వచ్చి రితిక్ ఈశ్వర్, వీడే హీరో. తర్వాత మేనగోడలు వచ్చి నిహిత, ఇదిగోండి హీరోయిన్. వీళ్ళ కోసం మార్నింగ్ నుంచి ఎదురు చూసాం. వీళ్ళు ఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చుని ఫోన్లో కూర్చున్నారు. మమ్మీ అయితే వాళ్ళకి ఏదో తినిపిస్తుంది. నాయనమ్మ ప్రేమ అలా ఉంటుంది కదా. ఐషమా 3-6 తీరా నాకు ఏంట్రా 1 జల్దీ 10 ఉండవరా, జల్దీ 5 లేరా, అయిపోయింది కదా జల్దీ 5. నాకుందిరా ఐషోడా, నేను కొట్టుకున్నాను. ఊరా తీగరా ఎగిరిపోతారా ఈషోగా. అమ్మ ఇక్కడ పెట్టరా. 2-1 ప్లీజ్ ఐషో. 2-1 అమ్మ కాళ్ళు కొట్టేస్తున్నాయి. అమ్మ ఇంకా 2-1 అలా వద్దమ్మా, నువ్వు తీసేయమ్మ గవ్వ. ఏంటిది ఎంత తల్లది? 59 పెట్టి ఇక్కడ పెట్టి. అరే ఐషి ప్లీజ్ 21 తీరా. ఏ నంబర్? 62. అందరం కలిపి హౌసే ఆడుతున్నాం. ఐషి తీస్తుంది. నా టికెట్లో బాగుంది, నేను ఎవరికేమో. మరి టికెట్ వేసిపోడా ఏంట్రా ఐషుడు అది? 180-18 అంటరా. 18 సర్దుతుంది అయితే 7070 81 అన్నప్పుడు పెట్టింది అది. ఐషి గడి గేమ్ ఆడుతున్నాడు కానీ వాడి గేమ్ ఎవరొక్కరు చూడాలి ఎందుకు అని చెప్పి వాడిని కాయిన్స్ తీయమని కూర్చోబెట్టాము. వాడికి 3 పలకడం రాక ట్రీ అని బలికి భలే ఫన్ చేసింది. 88 పెట్టేసావు. నా ఒక్కడు కూడా అలాగే వచ్చు. చెప్పొద్దు, ఐషు చెప్పాలి. 71 అక్కడ కాదు, 71లో పెట్టాలి. 70లో ఇక్కడ 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 74 కాదు. ఏ నంబరు? 14 రా. సరే మేము డబ్బులు పెట్టాను రా, పోగొట్టేసారంటే బాగుండేది. ముందుగా మేము ఒప్పందానికి వచ్చాం ఐసీ నేను. అది నాకున్నా చెప్పింది. 66 ఉన్నా తీవే. చెప్పే త్వరగా. ఆగు చూస్తుందా అంటే ఆగు. ఇప్పుడు చెప్పు 5 అందులో వెతుక్కుని చెప్తుంది. 5050. నేను అక్కి అయితే టికెట్ 10 రూపీస్ మాట. అయితే అక్కికి నాకు కలిపి 20 రూపీస్ కదా. మేమైతే 150 రూపీస్ వరకు సంపాదించాము. మామూలుగా కాదు, బాగా రాబట్టేసాం. గేమ్ బాగా కలిసి వచ్చింది మాకైతే. నైట్ అంతా మంచిగా ఆడుకున్నాము. ఈ షాక్ పెట్టినట్టు పెట్టి వెనక తిరిగి
అది ముద్ర పెట్టు. ఒరే ముందు పెట్టింది బాగుందిరా కామెడీగా. ఫస్ట్ పెట్టింది పెట్టు ఈషు. ఐషు అట్లేను పండి పండి. చూసారు కదండి, అప్పుడే ఆడేసుకుంటారు, అప్పుడే కొట్టేసుకుంటారు, అప్పుడే కలిసిపోతారు పిల్లలు, అంతే కదా. ఇక్కడ వచ్చేసి మా మేనల్లుడి స్కూల్లో మొన్న యాన్యువల్ డే ఫంక్షన్ రోజున డాన్స్ అయితే పర్ఫామ్ చేశాడంట. అయితే నేను చూడలేదు నాన్న, మరి నాకు చూపించమని అడిగితే సరే అత్త సాంగ్ పెట్టు చేస్తాను అంటున్నాడు. ఈ సాంగ్ వచ్చేసి తిరు గణనాథ దిత్తితే 100% లవ్లో సాంగ్ అంట. సాంగ్ పెట్టి చేస్తున్నప్పుడైతే చాలా బాగుంది, కానీ కాపీరైట్ వస్తుంది కదా, అందుకే నేను సాంగ్ ప్లే చేయట్లేదు, జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కాపీరైట్ అంతే గుర్తొచ్చిందండి, కమ్యూనిటీ వార్నింగ్ పడింది మొన్న, అందుకే ఏది పెట్టాలన్నా భయం వేస్తుంది. బట్ అది నేనైతే క్లియర్ చేసుకున్నాను, ఎట్లా జరిగింది అవన్నదంతా నేను ఒక వీడియోలో చేస్తాను మళ్ళీ. ఇప్పుడైతే పిల్లలు ముందు మేనల్లుడు వేస్తున్నాడు డ్యాన్స్, తర్వాత మేనగొడలు కూడాను ఆ రోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏదో చేసింది. సో నేను అదంతా చూడలేదు కదా అని చెప్పి నా కోసం ఆ సాంగ్ ప్లే చేయమని చెప్పి నా ముందు వాళ్ళు వేసి చూపిస్తున్నారు అనమాట. నైట్ అంతా ఇంకల్లా ముచ్చట్లు పెట్టుకుంటూ డ్యాన్స్ అవి చూసుకుంటూ అయితే గడిపాము. నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇంక ఇది వచ్చేసి పండగ రోజు మార్నింగ్ ఇంకా భోగి మంటలు అవన్నీ వేసేసాము. అయ్యాక డాడీ ఇంకా యాక్చువల్గా డాక్టర్ ఏం చెప్పారంటే సైక్లింగ్ చేయాలి, హెల్త్కి మంచిది, బండి మీద వెళ్ళడమే కాదన్నారు. సో డాడీ ఏంటంటే పాలు తెచ్చుకోవడానికి వాటికి డాడీ వాళ్ళకి వేరేది ఇంకొకటి ఉంది, అది చూపిస్తాను నేను మీకు. అక్కడ గార్డెన్ అది ఉంటుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి మొక్కలకి వాటర్ అది పోయడానికి కూడా మార్నింగ్ సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. సైకిల్ మీద వెళ్ళేసి వచ్చేసారు. ఇంకా మనవాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నారు. మనవాళ్ళతో సైకిల్ ఖాళీగా ఉందని మా హస్బెండ్ తొక్కుతున్నారు అన్నమాట. ఏంటి మీకు తొక్కడం కూడా వచ్చా అంటే, ఎందుకు రాదు, నాకు తొక్కడం వచ్చి, నేను చిన్నప్పుడు తొక్కేవాడిని అని చెప్పి అక్కిని ఎక్కించుకుని వెళ్తున్నారు అన్నమాట. ఈయన తొక్కగలేంది నేను తొక్కలేనా అనుకుని సర్లే నేను తొక్కుదామని ఇంకా నేను సైకిల్ తీసుకున్నాను. చాలా హార్డ్గా ఉంది, చాలా రోజులు అయింది నేను తొక్కి, దగ్గరగా 13 to 14 years అయిందేమో. ఇంకా ఫస్ట్ హ్యాండిల్ నిలపడం కష్టమైంది, కానీ తర్వాత ఓకే అలవాటు ఉంది కదా, తొక్కేయగలుగుతున్నాను. అయితే ఇక్కడ ఏంటి అంటే నాకు ఎదురుగా బండి మీద ఒక ఆయన వస్తున్నారన్నమాట. నాకు ఏమా టెన్షన్, వెళ్ళి గుద్దేస్తానో లేనిపోయింది అని. లక్కీలీ హ్యాపీగా ఆయన వెళ్ళిపోయాడు, నేను కూడాను మంచిగానే రీచ్ అయిపోయాను. అయితే నేనేంటంటే ఆ రోడ్డు వరకు పైకి ఎక్కించేసి తొక్కుకు రావాలి అని అనుకున్నాను. కానీ పండగ పూట ఎందుకు వచ్చింది, పడ్డాను అంటే దెబ్బలు తగులుతాయి, లేనిపోయింది అని చెప్పి ఇంకా అక్కడితో డ్రాప్ వేసేసాను. తీరా వెనక్కి తొక్కు రావాలంటే మళ్ళీ ధైర్యం సరిపోవట్లేదు, తోసుకొస్తే పరువు పోద్ది పిల్లల ముందని మళ్ళీ సైకిల్ ఎక్కి తొక్కుతున్నాను అనమాట. అయితే ఇదంతా మా అన్న పైనుంచి వీడియో తీస్తున్నాను విషయం నిజంగా నాకు తెలీదు, తెలిస్తే కనుక ఇంకొంచెం మంచిగా తొక్కేదాన్నేమో. మొత్తానికి అయితే సైకిల్ అయితే
సక్సెస్ఫుల్గా అయితే మళ్ళీ తొక్కుకుంటే వెనక్కి వచ్చేసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ చిన్నపిల్లల సైకిల్ తొక్కడం మంచిగా హ్యాపీగా అనిపించింది. అలవాటు ఉంది కదా ఎక్కడికి పోతుంది, ఫస్ట్ కొంచెం హ్యాండిల్ అటు ఇటు అన్న తొక్కేయగలిగాను. తర్వాత మా హస్బెండ్ని తీసుకుని అలా కాసేపు లొకేషన్స్ అవి చూసుకుందాం, వీడియో తీసుకుందాం పదండి అని తీసుకెళ్ళాను అనమాట బండి మీద. చెప్పాను కదా డాడీ వాళ్ళది ఇదే బిల్డింగ్, వేరేదని చెప్పాను కదా. 2 షాప్స్ ఉంటాయి ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఏమో గార్డెన్ ఉంటుంది. ఇక్కడికి డాడీ పొద్దునే వస్తుంటారు. ఇక్కడ మా గ్రామదేవత కనకదుర్గమ్మ తల్లి గుడి మాట, చాలా ఫేమస్, చాలా స్వచ్ఛమైన తల్లి. తర్వాత ఇది వచ్చేసి ఇంకో టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడాను రాహుకేతు సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడేనంట పూజలు చేసి మా హస్బెండ్ని నేను పట్టేశానంట ఆయన అంటారు, కానీ అది నిజం కాదు. తర్వాత ఇది వచ్చేసి మా ఊరు బస్ స్టాండ్ అనమాట. మా ఊరు పేరు కామవరపుకోట. నేను లాస్ట్ వీడియోలోనే కూడా చెప్పాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీకు. తర్వాత ఇక్కడ చర్చి, ఇది ఒక చర్చ్, పెద్ద చర్చ్ మాట. తర్వాత ఇది మా డాడీ వాళ్ళ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్. మా డాడీ వాళ్ళ ఆఫీస్ మీరు చూడలేదు కదా, చూపిస్తున్నా చూడండి. తర్వాత ఇంకా లొకేషన్కి వచ్చాము. ఇది యాక్చువల్గా మా ఊరు కామవరపుకోట అంటే రాజులు పరిపాలించిన ఊరు మాట. సో గుర్రాలు అవన్నీ ఉండేవి, అవి స్వరంగ మార్గాన వచ్చి ఇక్కడ వాటర్ తాగి వెళ్ళాయంట, అందుకని గుర్రాల చెరువు అని పేరు వచ్చింది. సో నేను ఒకసారి వీడియో కంప్లీట్గా కామవరపుకోట గురించి చేద్దాము అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఉన్న దాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇదంతా పొద్దున్నే అక్కడ గుర్రాల చెరువు దగ్గర అటు ఇటు పొలాలు ఉంటాయి, అక్కడ లొకేషన్ మాట. నాకు తెలిసి నేను పుట్టి పెరిగాక వెళ్ళిందే లేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మా హస్బెండ్ని తీసుకుని. ఇదంతా లొకేషన్ గురించి వెళ్ళాము. కొంగలు కావాలని వెళ్ళాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు చూస్తారా బర్డ్స్ సౌండ్స్ భలే వినపడుతున్నాయి కదా, పొద్దున్నే భలే ఉంటాయి. విన్నారా, కొంగలు కావాలన్నాను అక్కడ తీసుకెళ్లారు, ఎదురు కొంగలు ఉన్నాయి రా అని చెప్తున్నారు మా హస్బెండ్. ఇది వచ్చేసి రోడ్డుకి అటు ఇటు చెట్లతో మూసేసి మంచు పట్టేసి ఉంటుంది అన్నమాట, పొగ మంచు, చాలా బాగుంటుంది చూడడానికి. కాకపోతే ఏంటంటే భోగి మంటలు అవన్నీ వేసిన తర్వాత వెళ్ళాం కదా, కొంచెం సూర్యుడు వచ్చేసాడు అప్పటికే. సో అందుకని అంత మంచిగా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకొంచెం ముందుగా వచ్చి ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది, కానీ ఓకే అప్పటికి కూడా మంచు ఉంది, పొగ మంచు అది ఉండి బాగుంది. లంబసింగి ఇవన్నీ చెప్తారు కదా అరకు అని, వాటికి ఏం తక్కువేం కాదు మా ఊరు కూడాను, చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా చాలా విశేషాలు కూడా ఉన్నాయి ఇక్కడ, నేను అవన్నీ మీకు తర్వాత చెప్తాను కమింగ్ వీడియోస్లో, టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా చెప్తాను. ఇంకా ఆ లొకేషన్ వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజుకి ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అంతవరకు బాయ్.